ఫ్రిడ్జ్ వాటర్ కూడా మోస్ట్ డేంజరస్ అని ఎందుకు చెప్తామంటే మన స్టమక్ యాసిడ్ అనేది ఒక సర్టెన్ టెంపరేచర్ ఉంటుంది. మీరు ఇది వినే ఉంటారు. మన స్టమక్ యాసిడ్ ఎంత పవర్ఫుల్ అంటే హెచ్సిఎల్ ఒక స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ వేస్తే కూడా కరిగిపోతుందని చెప్తాం. అంత పవర్ఫుల్ యాసిడ్ని మీరు చల్ల నీళ్ళు పోసేసి దాన్ని ఆల్మోస్ట్ ఆ ఫైర్ని ఆపేస్తున్నాం. సో ఆ ఫైర్ని ఆపేయడం వల్ల డైజెషన్ ఇష్యూస్, బ్లోటింగ్ ఇష్యూస్, మన గట్ బ్యాక్టీరియా మొత్తం గట్ డిస్బయోసిస్ వస్తుంది. ఇలాంటి సమస్యలన్నీ రావడం వల్ల ఒబెసిటీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, అండ్ ఉమెన్లో అయితే పీసీఓడి కావచ్చు, వీటన్నిటికీ హార్మోన్ ఎగ్జాక్ట్లీ కూల్ డ్రింకే హార్మోన్ డిస్రప్షన్కి మొత్తం కారణమవుతుంది. అది చాలా మంది తెలియదు. నీళ్ళే కదా ఏమైతే తాగితే యూరిన్ పోస్తే పోయేదానికి డ్యామేజ్ చేస్తుంది అంటే ఎగ్జాక్ట్లీ డ్యామేజ్ చేస్తుంది. హార్మోన్ డిస్రప్షన్ చేస్తుంది. మరి ఐస్ క్రీమ్ సంగతి ఏంటండి? దాని గురించి విపరీతంగా తినేస్తారు ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఇంకో పచ్చి నిజం ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా వైరల్ కూడా అయింది. కొన్ని వీడియోస్ ఏంటంటే ఐస్ క్రీమ్తో వాడు క్లియర్గా పాపం మోసం చేయడంలో మెన్షన్ చేస్తున్నాడు డబ్బా పైన, దిస్ ఈజ్ నాట్ ఐస్ క్రీమ్ కాదు ఇది, దాన్ని జస్ట్ పామోల్ అంటే అదేదో ఒక క్రీమ్ అని మెన్షన్ చేస్తున్నాడు. దట్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఐస్ క్రీమ్. దాంట్లో ఒక ఆయిల్స్ తప్ప మీకు మిల్క్ అని చూపిస్తే మిల్క్ ఉండదు, దాంట్లో నట్స్ అంటే అక్కడక్కడ ఏదో పలుకులు అక్కడ కనిపిస్తే తప్ప అక్కడక్కడ దానిపైన ఫోటోలో పెద్దగా కనిపిస్తాయి, బట్ ఒరిజినల్గా లోపల అసలు ఉండవు. సో ఐస్ క్రీమ్ అని దాని ఇంకా చెప్పాల్సిన పని లేదు. దట్ నథింగ్ బట్ అన్ ఆయిల్, అది అంతే. మరి ఏం చేయాలండి? ఇప్పుడు మీరు కూల్ డ్రింక్ తాగొద్దు అంటున్నారు, ఐస్ క్రీమ్ తినొద్దు అంటున్నారు. ఇప్పుడు నన్ను అడుగుతారు చిన్నపిల్లలు అయితే ఇంకా వాళ్ళ కోపం కూడా వచ్చేస్తుంది అనుకుంటా. ఐస్ క్రీమ్స్ దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ వేస్. పిల్లలకి ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసి ఇవ్వచ్చు విత్ ప్రోటీన్. మీరు ఎగ్ని బాగా స్మాష్ చేసేసి దాంట్లో కొంచెం మిల్క్స్ యాడ్ చేసేసి, హనీ యాడ్ చేసి, నట్స్ యాడ్ చేసి, మీరు బాగా గ్రైండ్ చేసి మెత్తగా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు అనుకోండి. ఓకే, బయట దొరికే ఐస్ క్రీమ్ తినొద్దు, ఇంట్లో తయారు చేసుకొని తినమంటున్నారు. చిన్నపిల్లలు అర్థం చేసుకోండి, తిట్టుకోకండి. సో అది చేసుకోవచ్చు. అండ్ మనకు ఇట్లా కూల్ డ్రింకే నాకు అలవాటు ఉంది అనుకుంటే యూ కెన్ హ్యావ్ నన్నారి అనేది ఒక చాలా అద్భుతమైన రూట్ ఎక్స్ట్రాక్ట్. అది కూడా ఈ మధ్య కాలం అడల్టరేట్ అయిపోయింది. మీకు ఒకవేళ ఒరిజినల్గా దొరికే ఛాన్స్ ఉంటే ఎవరికైనా, సో యూ కెన్ హ్యావ్ దట్ నన్నారి రూట్ ఎక్స్ట్రాక్ట్. దట్ ఈస్ సూపర్ కూలెంట్ టు ద బాడీ అనమాట. సో ఆ ఇంగ్రీడియంట్ తీసుకోవచ్చు విత్ కొద్దిగా దాంట్లో షుగర్స్ యాడ్ అయ్యి ఉంటాయి, బికాజ్ అది చాలా చేదు ఉంటుంది కాబట్టి ఆ చేదును తగ్గించేందుకు షుగర్స్ యాడ్ అవుతాయి. సో ఆ షుగర్ బదులు యూ కెన్ హ్యాడ్ ఎ లిటిల్ హనీ అండ్ వాటర్ యాడ్ చేసుకుని, అండ్ కార్బోనేటెడ్ కావాలంటే ఈ మధ్య కాలంలో కార్బోనేటెడ్ వాటర్ అంటే నథింగ్ బట్ గ్యాస్ ఉంటుంది కదా కూల్ డ్రింక్స్లో, ఆ ఫీల్ రావాలంటే అప్పుడప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఓకే. అంటే కూల్ డ్రింక్ ఆ వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ అంటే ప్లెయిన్ సోడా తాగినా ఓకే, లేదా నన్నారిని ప్లెయిన్ సోడాలో కలుపుకొని కూడా తాగొచ్చు. అప్పుడప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఆ గ్యాస్ కార్బోనేటెడ్ వాటర్ ఈజ్ ఓకే, నాట్ కూల్ డ్రింక్. అర్థం చేసుకోండి, ప్లెయిన్ సోడాలో ఆ గ్యాస్ ఉంటుంది కదా, దట్ ఈజ్ ఓకే టు ద బాడీ అప్పుడప్పుడు, నాట్ రెగ్యులర్లీ. ఏజ్ వారు తాగాలి అది కూడా క్లియర్గా చెప్పండి. టీన్ అండి, టీన్స్ ఎవరైనా సరే టీన్స్, బికాజ్ ఎందుకు అక్కడి నుంచి హార్మోనల్ చేంజెస్ మొదలవుతాయి. సో కాబట్టి అక్కడి నుంచి పిల్లలు పిల్లలు అయితే 100% ఏ కార్బోనేటెడ్ డ్రింక్ వద్దనే చెప్తాం. సో లెస్ దాన్ 11-12 years ఆఫ్ ఏజ్ డోంట్ గివ్ ఎనీ కార్బోనేటెడ్ డ్రింక్. అది ప్లెయిన్ సోడా కూడా కావచ్చు, ఇయ్యద్దనే చెప్తాం. అండ్ నన్నారి లాంటివి ఆర్ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్ లాంటివి. ఇప్పుడు ముంజకాయలు తింటే చలువ అని అంటూ ఉంటారు, విపరీతంగా ఈ సమ్మర్ లో కనిపిస్తాయి, తినొచ్చు. తాటి నుంజలు అబ్సల్యూట్లీ గుడ్ ఫర్ హెల్త్. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు అండి. డయాబెటీస్ అదేం స్పైక్ చేయదు తాటి నుంజలు ఎక్కువ. నిజమే అంటారా? చలువనా బాడీకి? చాలా చలువ, అది మంచిదే. సో కానీ ఏమంటే ఏదైనా సరే మితంగా. ఎప్పుడు తినాలి? డే టైంలో ఎప్పుడైనా తినొచ్చు. నైట్ తినొచ్చా? నైట్ కొంతమందికి ఏమవుతాయంటే జలుబు చేసే అవకాశం ఉంటుంది అది. సో సైనస్ ఇష్యూస్ ఇట్లాంటి వాళ్ళకి, బ్రాంకైటిస్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, సో స్నీజింగ్, సో రన్నింగ్ నోస్ అట్లాంటివి ఉన్న వాళ్ళకి వద్దని చెప్తాం. డే టైంలో ఈజ్ ఓకే. అండ్ ఎండ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే బట్టలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. కాటన్ దుస్తుల్నే ధరించడం చాలా మంచిది. అండ్ అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని అంటారు, అయినా మనం చేస్తూనే ఉంటాము. కానీ చేసినా కూడా ఇంకా ఎండను తట్టుకోవాలంటే ఇంకేమైనా టిప్స్ చెప్తారా? బెటర్ హైడ్రేషన్ అండి, వాటర్ తాగుతూ ఉండడం కంటిన్యూగా, అంటే గ్యాప్ లేకుండా అట్లీస్ట్ సిప్ బై సిప్ ఏదో 1 లీటర్ మొత్తం ఒకసారి తాగి గ్యాప్ ఇచ్చి. ఇది క్లియర్ గా చెప్పండి. చాలా మంది బాటిల్ ఎత్తితే దించరు, అలా కాదు. కొంచెం కొంచెం ఎప్పుడైనా సరే ఒక్క షాట్ లో తాగినప్పుడు ఇట్ షుడ్ బి లెస్ దాన్ 500 ml. అంతకంటే ఎక్కువ తాగడం మంచిది కాదు. సో అది ప్రెషర్ బిల్డ్ అవుతుంది మన కిడ్నీస్ పైన. సో కాబట్టి కొద్దిగా ఒక 200 ml ఆర్ 250 ml, మళ్ళీ ఒక 15-20 minutesకి సమ్మర్లో అయితే. అదే రెగ్యులర్ టైంలో అయితే ఒక ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఒక గ్లాస్ వాటర్ అని చెప్తుంటాము. సమ్మర్ కాబట్టి ఎక్కువసేపు ఉండలేము కాబట్టి 15-20 minutesకి ఒక సిప్ లేదా ఒక గ్లాస్ వాటర్, దట్ ఈజ్ ఓకే.
అండ్ మీ ప్రొఫెషన్ ఎక్కువ సన్ ఎక్స్పోజర్ ఉంది అంటే కంటిన్యూస్గా తాగుతూనే ఉండమని చెప్తాం. వీలైతే దాంట్లో మజ్జిగ, వీలైతే వాటర్లో కొంచెం చియా సీడ్స్ కానీ, సబ్జా సీడ్స్ కానీ ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకోవడం చాలా మంచిదని చెప్తాం. సో అది కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది బాడీలోకి వెళ్ళిన తర్వాత కాబట్టి ఆ సీడ్స్, సో బాడీని హైడ్రేటెడ్గా పెడుతుంది. సో చాలా బాగా చెప్పారు వినయ్ గారు. చాలా మంది యంగ్స్టర్స్ వాటర్ తాగాలంటే ఇబ్బందిగా ఉంది